అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎవరి వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు, డిమాండ్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది సురేష్ కొచ్చెట్ల గారు? సో డీజీఎం హాట్ లైన్ మీద డిమాండ్స్ ఏమి ఉండవండి. డీజీఎం హాట్ లైన్ అనేది ఒక ఆపరేషనల్ హాట్ లైన్. ఇక్కడ డీజీఎం లాంగ్వేజ్ అలాగే వాళ్ళు పొలిటికల్ లాంగ్వేజ్ వాళ్ళు ఆపరేషనల్ లాంగ్వేజ్ అంటే మా వైపు నుంచి ఈ బార్డర్ లైన్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, మీ వైపు నుంచి ఇక్కడ నుంచి ఫైరింగ్ వచ్చింది, మాది ఇంతమందికి గాయాలయ్యి ఇంతమంది చనిపోయారని చెప్పి డీటెయిల్స్ ఇస్తాను. కానీ అక్కడ ఆపరేషనల్ డీటెయిల్స్ ఏముంటాయి ఎక్కువ. ఓకే, ఆపరేషన్ డీటెయిల్స్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు. హాట్ లైన్ ఒకటి ఉంది. ఆ హాట్ లైన్ పెహల్గామ్ మ్యాసకర్ తర్వాత, ఎస్పెషలీ 7th రోజు జరిగిన ఘటన తర్వాత వాళ్ళు హాట్ లైన్ బంద్ చేసి పెట్టారు. హాట్ లైన్ రీయాక్టివేట్ చేసింది మర్క్యూర్ కాల్ చేసి అసీం మునీర్ దగ్గర చెప్పారు. ఎందుకంటే చూడండి, భారతదేశంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ దగ్గర మాట్లాడలేదు, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో మాట్లాడారు ఫస్ట్. దాని తర్వాత షబాజ్ షరీఫ్ దగ్గర మాట్లాడారు. అంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఎవరు నడిపిస్తున్నారంటే, పాకిస్తాన్ నడిపిస్తున్నది ఆర్మీ. దానికోసం అసీం మునీర్ దగ్గర మాట్లాడి ఈ డీజీఎంఓ దగ్గర, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ దగ్గర హాట్ లైన్ లో ఇండియన్ కాంట్రపార్ట్తో మాట్లాడమని చెప్తే పొద్దున బహుశా 12 గంటల టైంలో మాట్లాడారు. కానీ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ సైడ్ మన ఇండియన్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ చూసాం ఇవాళ అతన్ని ఘాయ్ గారు, ఈ సైడ్ హావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి నేను మా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అని చెప్పి మళ్ళీ సాయంత్రం 5:30కి అంటే 3:30-4 గంటల టైంలో కాల్ చేశారు. అప్పుడు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర క్లియరెన్స్ తీసుకొని, అంటే డైరెక్ట్లీ ఆర్మీ చీఫ్ నుంచి మోదీ గారి నుంచి అప్రూవల్ రిటర్న్ డౌన్ ద లైన్ డీజీఎంఓకి వచ్చింది. ఎస్, వీఆర్ అగ్రీయింగ్ ఫర్ సీజ్ ఫైర్. మాట్లాడింది ఎవరండి? పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మాట్లాడే సీజ్ ఫైర్ గురించి మాట్లాడింది డీజీఎంఓ. ఈ సీజ్ ఫైర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. మనకి బహుశా మన ప్రేక్షకులకు అర్థం కాదేమో కానీ 2003 నుంచి సీజ్ ఫైర్ మనకి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. కానీ ఈ సీజ్ ఫైర్ ఒక్కటి నడిమిట్లో ఐ థింక్ 2021 ఎక్కడో ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయింది ఒకసారి. దాని తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ వచ్చింది ఇన్ లైన్ ఎఫెక్ట్. ఎందుకంటే 2 సీజ్ ఫైర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఎల్ఓసి వైపు, ఇంకోటి ఇంటర్నేషనల్ బార్డర్ వైపు. ఎల్ఓసి వైపు నుంచి మనకి మేజర్ ప్రాబ్లమ్స్, ఇంటర్నేషనల్ బార్డర్కి మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రాపర్ ఫెన్సింగ్ ఉంది అక్కడ. కానీ మన దగ్గర ఎల్ఓసిలో ప్రాబ్లం ఉంది, మన ఫెన్సింగ్ వేయలేదు. ఎందుకంటే షిమ్లా అకార్డులో చేసిన ఇందిరాగాంధీ గారు చేసిన పెద్ద తప్పు అది, పెద్ద తప్పు అని. సార్ మీ వాయిస్ లేదు, నేను చెప్పాను, నేను కామెంట్ క్లోజ్ చేశాను. ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈరోజు రాత్రి 8 గంటలకి ప్రధానమంత్రి ప్రసంగించే లోపలే ఈ డీజీఎంఓస్ హాట్ లైన్ మీటింగ్ అయిపోయే అవకాశం ఉందా, లేకపోతే మరింత పోస్ట్పోన్ అవడానికి ఏమన్నా? ప్రధానమంత్రి గారు డీజీఎంఓ కాల్ గురించి అసలు మాట్లాడారు. ఈ విల్ నాట్ రెఫర్ టు దట్ కాల్ అట్ ఆల్. ఎందుకంటే దట్ ఇస్ అగైన్ అదే నేను చెప్పాను, దట్స్ అన్ ఆపరేషనల్ కాల్. ప్రధానమంత్రి గారు బ్రాడ్ ఒక అవుట్లైన్ చేస్తారు, ఏం జరిగింది పెహల్గామ్, అక్కడి నుంచి ఏం చేస్తారు, ఏం డిసిషన్స్ తీసుకున్నారు, దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత సీజ్ ఫైర్ ఎందుకు చేశారు, ఈ సీజ్ ఫైర్ లో పెట్టిన కండిషన్స్ ఏంటి అని మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా బయట చెప్పలేదు ఎవరికి. ట్రంప్ ఒకరే ట్వీట్ చేశారు, కానీ భారతదేశం ఏం కండిషన్ పెట్టారు, మార్కో రూబియోతో ఏం మాట్లాడారు మోదీ గారు అనేది బహుశా ఇవాళ రాత్రి మాట్లాడే 8 గంటల స్పీచ్ లో మోదీ గారు చెప్పొచ్చు. రైట్, ఆ అంశాలన్నీ అప్పుడు వెల్లడించే అవకాశం ఉంటుంది, అంతే, అప్పుడు బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. మోస్ట్ లైక్లీ ఏం ఉండవచ్చు సార్ ప్రధానమంత్రి అంటే, మనం ఆపరేషన్ లెవెల్ నేను మాట్లాడట్లేదు, ప్రధానమంత్రి అంటే 4-5 కోణాల్లో ఆయన ఆలోచించి మరీ చెప్తారు కాబట్టి. ఎందుకంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారంటే చాలా క్లిష్టమైన సందర్భాల్లో మాత్రమే ప్రధానమంత్రి అలా నేషన్ని అడ్రస్ చేయడం మనం లోగడ చూసాం. అది ఎప్పటి నుంచో సంప్రదాయంగా కూడా వస్తుంది. సో కొంత అంటే యుద్ధ వాతావరణానికి మనల్ని సన్నద్ధం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటే, అవతల టెర్రర్ మూకలు వాళ్ళు పాకిస్తాన్ వీధుల్లో ర్యాలీలు చేస్తున్నారండి, రాకెట్ లాంచర్లు భుజాన పెట్టుకొని